అనుకున్న ప్రకారం విక్రమ్, అతనితో పాటు కాంట్రాక్టర్ పురుషోత్తం గారు భోజనానికి మాలిని ఇల్లు చేరారు. అప్పటికే మాలిని వారి కోసం ఎదురుచూస్తూ ఉంది. వారిని మర్యాదగా ఆహ్వానించింది. మొదట తన కుమార్తెను వారికి పరిచయం చేసింది. తర్వాత కుమారుణ్ణి, అటు తర్వాత భర్తైన సీతారామును కూడా. విక్రమ్ను, పురుషోత్తం గారిని పరిచయం చేసింది. వారి భోజనాలు పూర్తయ్యేటప్పటికీ 2 కావచ్చింది. అందరూ డ్రాయింగ్ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. సీతారాం కొంచెంసేపు అక్కడ కూర్చుని తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నోరు మూసుకుని కూర్చున్న పురుషోత్తం, మాలినీదేవి గారు, ఒక మాట అడుగుతాను, కోపం రాదు కదా? 1 కాదు, 1,00,000 అడగండి, నాకు కోపం రాదు. అయితే మంచిదే. మరి సీతారాం గారికి మీకు వయసులో చాలా తేడా ఉందే? అందులో ఆశ్చర్యమే ఉందండి. ఆయనకు నేను 3వ భార్యను. విక్రమ్, అతనితో పాటు పురుషోత్తం ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆమె అంతటితో ఆగక ఆ పిల్లలిద్దరూ తన పిల్లలు కారని కూడా వారితో చెప్పింది. ఏదో కాలక్షేపం కోసం నాటకాలవి ఆడుతున్నానని చెప్పింది. పురుషోత్తం గారు ఆమె పట్ల ఎంతో సానుభూతి ఉన్నవాళ్ల. మాలిని గారు, నిజంగా మీ హృదయం ఎంతో విశాలమైంది. మీ కోపరం చూస్తుంటే కాకి ముక్కుకు దొండపండులా ఉంది. అది సరేగాని మన నాటకం వచ్చే 15వ తారీఖున ప్రదర్శిద్దాం. 15వ తారీఖా? అంటే ఈ వాళ్టికి ఒక 20 రోజులు మాత్రమే వ్యవధుంది. ఈలోగా రిహార్సల్స్ తప్పక వెయ్యాలి. అందులోనూ ఈసారి నాటకం కిందటిసారి కన్నా బాగుందనిపించుకోవాలి. నేను రేపటినుంచే ఇక్కడ పబ్లిసిటీ అది చూసుకుంటాను. మీరు, విక్రమ్ గారు బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. తతిమా వారి విషయమంటారా? అంతా కిరాయి సరుకు కాబట్టి 1-2 రోజులు ముందుగా పిలిపించి కొంచెం రుద్దితే సరి. విక్రమ్ మాస్టర్ను కలుసుకొని తన భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు. ఏదో మాట తోసిపుచ్చేలాక నాటకంలో వేషం వేశాడు. ఇప్పుడు 20 రోజులు అక్కడే ఉండాలంటే మాటలా? అందులోనూ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే బాగుండదు. అతను ఆలోచనలో ఉండడం పురుషోత్తం గారు కనిపెట్టేశాడు. విక్రమ్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? 20 రోజులు ఎలా ఉండాలి అనేగా. ఇదిగోండి, ఈ 500 ఉంచండి. జరిగిన నాటకానికి 250, జరగబోయేదానికి 250. ఇంకా ఖర్చుల మాట అంటారా? అవన్నీ నేనే. పురుషోత్తం గారి మాటలకు మాలిని అడ్డొచ్చింది. పురుషోత్తం గారు, విక్రమ్ గారికి బస, తతిమా సౌకర్యాలన్నీ నేను చూస్తాను. ఆ బాధ మీకు అక్కర్లేదు. వారు మా ఇంట్లోనే ఉంటారు. శుభం. మీరు రిహార్సల్స్ వగేరాలకు కూడా వీలుంటుంది. ఎంతైనా మాలినీదేవి గారు కార్యశూరులు. విక్రమ్ చేతిలో 5 పచ్చనోట్లు గాలికి రెపరెపలాడుతున్నాయి. అతని ఆలోచనలు కాగితాల్లా రెపరెపలాడసాగాయి. ఒకవైపు కళారాధన, రెండో వైపు దానిలో అప్పుడే వస్తున్న పేరు, ఇంకొక వైపు తన జీవితానికి సంబంధించిన జీవనోపాధి సమస్య. అతడు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. కాని మాలిని, పురుషోత్తం గారు అతన్ని మొకమాటపరిచి హైదరాబాద్లోనే ఉంచేశారు. దాని ఫలితంగా విక్రమ్ వెంకటాపురం ఉత్తరం రాశాడు. అందులో మాస్టారు సంగతి, తాను ఉద్యోగ విషయంగా ప్రయత్నం చేస్తున్నానన్న విషయం కూడా రాశాడు. తాను వెంకటాపురం రావడానికి ఒక 20 రోజులు పట్టవచ్చని ఉత్తరంలో ఒక మూలగా ఇరికించి రాశాడు. విక్రమ్ మకాం ఇప్పుడు మాలిని వాళ్ల ఇంటి మేడపైన గదిలో. సౌకర్యాలు ఎంతో క్రమబద్ధంగా సాగుతున్నాయి. ఆ రోజు రాత్రి భోజనాలైన తర్వాత మాలిని డ్రామా పుస్తకం తీసుకుని విక్రమ్ గదిలోకొచ్చింది. అప్పటికే 10 కావచ్చింది. ఆమెను చూస్తూనే విక్రమ్ పక్క మీద నుంచి బద్ధకంగా లేచాడు. మాలిని అది చూసి కొంచెం కంగారు పడింది. విక్రమ్ గారు, ఏంటి బద్ధకంగా ఉన్నట్లున్నారు? అబ్బే, ఏం లేదండి. మన రిహార్సల్స్ ఉదయం అయితే మంచిదేమో అని ఆలోచిస్తున్నాను. విక్రమ్ గారు, ఉదయం అంటే ఇంటి పనులు అవి చూడాలి. అందుకని రాత్రైతే బాగుంటుందని నా అభిప్రాయం. విక్రమ్ ఎందుకో ఆలోచనలో పడ్డాడు. అతడు నెమ్మదిగా, మీ రిహార్సల్స్ మీ వారు కూడా చూస్తే బాగుంటుందిగా, వారిని కూడా పిలవకపోయారా? ఆమె ముఖంలో రంగులు మరాయి. ఆ ట్యూబ్లైట్ కాంతిలో ఆ విషయం విక్రమ్ గమనించాడు. తెల్లగా ఉన్న ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. సీలింగ్ ఫ్యాన్ జోరుగా తిరుగుతున్నా ఆమె ముఖాన చెమట పట్టింది. ఆమెలోని మార్పులు ఆమె చేసుకున్న అలంకారాన్ని కూడా చాలా వరకు కించపరిచాయనే చెప్పొచ్చు. విక్రమ్ గారు, అలాంటి అదృష్టానికి నేను నోచుకోలేదు. మా వారు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఆయన గారి దృష్టంతా డబ్బు సంపాదనే. అలాగా మాలిని గారు, మీరు కళాకారులు. కళాకారులకు ఈ ప్రపంచంలో అసాధ్యమంటూ ఏదీ ఉండదేమో. అందుకే మీ వారిని కూడా మీరు కళాకారులుగా కాకపోయినా కళాప్రియులుగా అయినా తయారు చేయొచ్చుగా. అయ్యో, ఎంతో ప్రయత్నం చేసి చూశానండి. ఏమీ లాభం లేకపోయింది. వారు ఒక్క డబ్బు విషయంలో తప్ప తతిమా విషయాలు పట్టించుకోరు. మాలిని గారు,
మీకు అభ్యంతరం లేకపోతే నేను వారిని పిలుచుకొస్తాను, ఏమంటారు? నన్నంత తేలిగ్గా లెక్కగట్టారు విక్రమ్. ఆ పనే అంత తేలికై ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఆమె కళ్ళ వెంట 1-2 కన్నీటి బిందువులు రాలాయి. ఆ కన్నీటి బిందువుల్లో ట్యూబ్లైటు కాంతి ప్రతిబింబించి ఆకాశాన్నించి రాలే నక్షత్రాలను గుర్తు చేశాయి. క్షమించండి, అనవసరంగా మీ మనసు కష్టపెట్టాను. ఇంకా రిహార్సల్స్ ఆరంభిద్దాం. ఆమె విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమె వెంటనే నవ్వింది. ఆమెను చూస్తున్న విక్రమ్కు ఆమె మతి సరిగ్గా ఉందా లేదా అనే అనుమానం వచ్చింది. ఆమె విక్రమ్ కళ్ళలోకి చూస్తూ, మీరంత అమాయకులండి. ఆడదాని కన్నీరు చూసి అలా ఐసైపోతే ఎలా చెప్పండి? అసలు మీ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూడకుండా విషయం మార్చేశారు. హృదయంలో ఉంది ఎవరికన్నా చెప్పుకుంటే కొంత బరువైనా తగ్గుతుందంటారు. ఆమె ఒక్క నిమిషం ఆగింది. మళ్లీ ఆరంభించింది. విక్రమ్ గారు, మా వారికి రాత్రులు నిద్రమాత్రలు అలవాటు. గడియారం 10 కొడుతూ ఉండగానే ఆయన గారు 3, 4 మాత్రలు మింగి పడుకుంటారు. ఇంకా వారు తెల్లవారితే గాని మనలోకి రారు. అలవాటును మాన్పించడానికి నేనెంతో ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకపోయింది. ఆమె గొంతుకు ఏదో అడ్డుపడినట్లయింది. అక్కడే ఉన్న కూజాలోంచి మంచినీళ్లు గ్లాసులో పోసుకుని తాగింది. తిరిగి ఆరంభించింది. అలా నిద్రమాత్రలు వేసుకోకపోతే 2వ రోజు ఆయన చాలా నీరసంగానూ బద్ధకంగానూ ఉండడమేగాక పక్క మీద నుంచి లేవనైనా లేవరు. ఆ నిద్రమాత్రల అలవాటు కన్నా ఆయన పడుతున్న బాధ చూడడం కష్టంగా ఉంటుంది. మరి మీరు ఈ విషయంలో డాక్టర్ను సలహా అడగలేకపోయారా? విక్రమ్ గారు, గుర్రాన్ని నీళ్లతోటిదాకా మనిషి తీసుకెళ్లొచ్చు, కానీ దాని చేత నీళ్లు తాగించడం ఎవరితరం? దానికిష్టమై అది తాగాలి, అంతే. వారి మధ్య కొన్ని నిమిషాలు మాటల్లేవు. విక్రమ్ ఇంక ఊరుకోలేక, కానివ్వండి, ఈ పూటకు కొంతన్నా అవుతుంది. మాలిని వెంటనే ఆరంభించింది. ఆనార్ తోటలో సన్నివేశం ఆమె రిహార్సల్. విక్రమ్ ఆమె ప్రతి కదలికను గురించి సలహాలిస్తున్నాడు. ఆమె శ్రమ అనుకోకుండా చక్కని విద్యార్థిలా ఆయన సలహాలు పాటిస్తూ తన డైలాగుకు అనుగుణంగా నటిస్తోంది. తన సలహాను అంత చక్కగా పాటిస్తూ అంత కొద్ది కాలంలోనే వాటిని ఆచరణలో పెట్టగలిగిన ఆమె సమర్థత చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆ సీనులో తుదిఘట్టమైన అనార్కలి సలీముల ప్రేమ వ్యవహారం నటిస్తోంది మాలిని. ఆమె ఆవేశంగా వెళ్లి విక్రమ్ను అమాంతం కౌగిలించుకుంది. వాస్తవానికి నాటకం ప్రకారం అలా చేయవలసిందే, కాని విక్రమ్ అనుకున్న దానికన్నా ఆమె అధికంగా నటించిందా అని అతను అనుకున్నాడు. తాను చెప్పిన దానికన్నా ఎక్కువగా నటించగలిగిన సమర్థత ఆమెలో ఉన్నందుకు చాలా సంతోషించాడు. కాని ఆమె అతన్ని కౌగిలించుకుని అలాగే ఉండిపోయింది. ఆ కౌగిలింత తీరు అది చూసి విక్రమ్కెందుకో అనుమానం వేసింది. అతడు ఆమెను పట్టుకుని గట్టిగా ఊపాడు. ఆమె అప్పుడే నిద్రలేస్తున్నట్టు కళ్ళు తెరిచి సిగ్గుపడుతూ విక్రమ్కు దూరంగా వెళ్లి నిలబడింది. క్షమించండి విక్రమ్ గారు, ఏదో యాక్టింగ్ మూడ్ వచ్చేసింది. అందులో నేను లీనమైపోయాను. తర్వాత నేనేం చేశానో నాకే తెలీదు. మీ పిలుపుతో మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. మాలిని ఆ మాట అనగానే ఆమె కళారాధన పట్ల ఉన్న ఆసక్తి, వైణ్యం చూసి ఆశ్చర్యపోయాడు విక్రమ్. ఆ రాత్రి రిహార్సల్స్ ముగించుకుని మాలిని తన రూమ్కు వెళ్ళిపోయింది. విక్రమ్ ఆలోచిస్తూ తన మంచం మీద పడుకున్నాడు. అతనికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. విక్రమ్ గారు, విక్రమ్ గారు అంటూ అతన్ని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించిందిలాగుంది. విక్రమ్ లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పటికే బాగా పొద్దుపోయిందని సూచిస్తూ సూర్యభగవానుడు బయట ప్రకాశిస్తున్నాడు. దానికి తోడు గోడ గడియారం సప్తస్వరాలు పలికినట్లుగా వరుసగా 7 గంటలు కొట్టింది. తనను పిలిచిన వారెవరు అని గదిలో చూశాడు. అతని చూపు గది తలుపు మీద పడింది. తాను నిద్రపోయే ముందు తలుపు లోపల గడియ పెట్టానన్న సంగతి గుర్తుకొచ్చి వెంటనే వెళ్లి గది తలుపు తీశాడు. అతని ఎదురుగా మాలిని నవ్వుతూ నిలబడింది. ఆమె వెనకగా పనిమనిషిలాగుంది. ట్రేలో కాఫీ పాట్ 2 కప్పులు పట్టుకుని నిలబడింది. విక్రమ్ తలుపు తీసి లోపలికొచ్చి మళ్లీ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని వెనక మాలిని, ఆమె తర్వాత పనిమనిషి లోపలికొచ్చారు. కాఫీ పాట్, కప్పులు ఉన్న ట్రే అక్కడున్న బల్ల మీద పెట్టి పనిమనిషి వెళ్ళిపోయింది. మాలిని అక్కడున్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ, విక్రమ్ గారు, బెడ్ కాఫీ తీసుకోండి. థ్యాంక్యూ. బెడ్ కాఫీ నాకు అలవాట్లేదు. స్నానం అది ముగించేసి ఏకంగా టిఫిన్ కాఫీ తీసుకోవడమే అలవాటు. మా ఇంట్లో అందరం బెడ్ కాఫీ తాగుతాం. అందుకే మీకు కాఫీ ఆలస్యమైందేమో అని మిమ్మల్ని నిద్రలోంచి లేపాను. సారీ. నేను పెందలాడే లేస్తానండి, కానీ ఎందుకో ఇవాళ ఎక్కువసేపు నిద్రపోయాను. ఉండండి, 1 నిమిషంలో తయారై వస్తా.
అంటూ బాత్రూం వైపు నడిచాడు. విక్రమ్ వచ్చే లోపల మాలిని అతని కోసం టిఫిన్, కాఫీ అన్నీ సిద్ధం చేసి కూర్చుంది. విక్రమ్తో పాటు మాలిని కూడా టిఫిన్, కాఫీ ముగించింది. తాను అలా ఊళ్ళోకి వెళ్ళొస్తానని మాలిని చెప్పి బయటకు వెళ్ళాడు. విక్రమ్ ఇంటికి తిరిగొచ్చేటప్పటికి 12 దాటింది. అతడు తన గదిలోకి వెళుతూ సీతారాం గదిలోకి తొంగి చూశాడు. ఆయన ఏవో అకౌంట్ పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చూసుకుంటున్నాడు. విక్రమ్ ఆయన గదిలోకి వెళ్ళాడు. అతడు ఆ గదిలోకొచ్చిందే సీతారాం గమనించలేదు. సీతారాం గారి గదిలో ఒక పెద్ద టేబుల్ ఉంది. దానిమీద ఫ్లవర్ వాజ్ అందంగా అమర్చబడింది. ఒక మూలగా కొన్ని పుస్తకాలున్నాయి. విక్రమ్ చూపు ఆ టేబుల్ మీదున్న సీసా మీద పడింది. అది నిద్రమాత్రల సీసా. ఏ జంకు గొంకు లేకుండా విక్రమ్ ఆ సీసాను చేతిలోకి తీసుకుని సీతారాం గారి దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. అతని అడుగుల చప్పుడు విని సీతారాం తల పైకెత్తి చూశాడు. విక్రమ్ ఆయనకు నమస్కరించాడు. సీతారాం ఆయనకు ప్రతి నమస్కారం చేశాడు. అతన్ని కూర్చోమని అక్కడున్న ఖాళీ కుర్చీ చూపించాడు. విక్రమ్ మంచి పిల్లాళ్లా ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఆయన సంభాషణ ఆరంభించాడు. భోంచేశారా అండి? సీతారాం గారి పలకరింపులో ఎంతో గౌరవం ఉన్నట్లు విక్రమ్ గ్రహించాడు. అతడు ఆయనకు సమాధానంగా, లేదండి, ఇప్పుడే వచ్చాను. ఆయన టైం పెద్దగా కాలేదులేండి. సీతారాం అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంతటితో ఆగక, ఏంటి, టైం పెద్దగా కాలేదంటారా? ఈ వయసులో వేళకు భోంచేయడం చాలా అవసరం. విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వు సీతారామును స్వయంగా కాకపోయినా అతని సలహాను పరిహసించినట్లుగా ఉంది. అందుకే ఆయన, నవ్వుతారేమిటి? నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఏదన్నా డాక్టర్ని అడగండి. అక్కర్లేదు సార్, నేనే స్వయంగా డాక్టర్ని. సీతారాం అతని మాటలు నమ్మలేదులాగుంది. విక్రమ్ను గురించిన అన్ని విషయాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నాడు. ఆయన తృప్తిపడినట్లున్నాడు. అందుకే, చాలా సంతోషం బాబు. ఇంత చిన్నతనంలోనే డాక్టర్ అయ్యావంటే నీ పూర్వజన్మ ఫలం మంచిది. నీ పేరేమన్నావు బాబు? నా పేరు విక్రమరావండి. మంచి పేరు బాబు. అయితే నాకు తెలియక అడుగుతాను, నీకు ఈ డ్రామాల పిచ్చేమిటి? నిక్షేపంలా డాక్టర్ చేసుకోక? సీతారాం గారి మాటలకు విక్రమ్ సిగ్గుపడ్డాడు. అయినా తన నిర్ణయాన్ని ఆయనకు నిర్భయంగా చెప్పసాగాడు. మీరు చెప్పింది ఒక విధంగా నిజమేననుకోండి, కానీ కళారాధన మీరనుకున్నంత నీచమైన పని కాదు. ఈ సంఘంలో కళాకారుడికి ఎంతో గొప్ప స్థానం ఉంది. కళాకారుడు చేయలేని పనంటూ లేదు. నిజమే బాబు, కళాకారులు చేయలేని పనంటూ ఉండదు. ఆయన విక్రమ్ వైపు చూసి నవ్వుతున్నారు. తానేదో విజయం సాధించిన వల్ల ఆయన గర్వపడుతున్నాడు. విక్రమ్ ఆత్మాభిమానం దెబ్బతింది. సార్, కళ అంటే ఒక పవిత్రమైన తపస్సు. ఆ తపస్సు ఫలితంగా సంఘంలోని కుళ్ళును కళ్లకు కనిపించేలా చూపించొచ్చు. విచారంగా ఉన్న మనసులకు అది ఒక దివ్యమైన ఔషధం. మానవులకే కాదు, దేవతలను కూడా ఈ కళ వల్ల వశపరుచుకున్న సంఘటనలు మనం అనేకం చదువుకున్నాం. అబ్బాయి విక్రమ్, ఈ కళ వల్ల మంచినే చెప్తున్నావు. దాని వెనక దాగున్న కుళ్ళును చెప్పవేం? ఒక వస్తువు యొక్క మంచి ఎవరన్నా చెప్తారు కానీ దానిలోని చెడు చెప్పాలంటే కష్టపడతారు, పైగా భయపడతారు కూడా. నిజం చెప్పు, ఈ కళ అనే పదానికి ఎంతమంది బలైపోయారో నీకు మాత్రం తెలీదు? శీలం పోగొట్టుకుని, ఆస్తి పోగొట్టుకుని, ఆరోగ్యం పోగొట్టుకున్నవారు ఎందరూ లేరు. అబ్బాయి, నాకు ఈ కళ గురించి చెప్పకు. అది ఒక మత్తుమందు. విక్రమ్ సహనం దెబ్బతింది. అతడు ఎలాగైనా ఆ ముసలి సీతారాంలో పరివర్తన వచ్చేలా చూడాలని పట్టుబట్టాడు. అందుకే తిరిగి తన వాదనను ఆరంభించాడు. సార్, ఈ ప్రపంచంలో ప్రతి విషయానికి 2 పక్కల వాదన ఉంటుంది. అలా మనం చెడును గురించి వాదించుకోకపోతే ఈ సృష్టిలో బోలెడు లోపాలున్నాయి. ఈ చరాచర జీవకోటిని, ఈ బ్రహ్మాండాన్ని పాలించే భగవంతుని యందు కూడా లోపాలు చూపించొచ్చు. బాబూ, మీ చదువుకున్న వాళ్లతో వాదించడం చాలా కష్టం. ఎందుకంటే విషయాన్ని వేలికేస్తే కాలికి, కాలికేస్తే మెడకు తగిలించి మాట్లాడతారు. క్షమించండి సీతారాం గారు, ఇదిగో ఇటు చూడండి, ఈ సీసా నిద్రమాత్రలది. సీతారాం అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. అవును, నేను ఇది మీ గదిలో మీ టేబుల్ మీద నుంచి తెచ్చాను. ఈ మాత్రలు ఉపయోగించడం చాలా ప్రమాదకరం. డాక్టర్ సలహా పైన వాడవలసిన మందును కొందరు మత్తు కోసం, మరికొందరు ఆత్మహత్యల కోసం వాడుతున్నారు. ఓరి భలే వాడివయ్యా నువ్వు. అటు ఇటు తిరిగి వ్యవహారాన్ని నానెత్తిన రుద్దావే. ఆ మాత్రలు నిద్ర కోసం వాడుతున్నానయ్యా, అంతే. సీతారాం గారు, నేను డాక్టర్నే. కానీ లలిత కళల్లో ఒకటైన సంగీత కళతో పిల్లలను ఈనాటికి తల్లులు నిద్రపుచ్చుతున్నారు.
నాదస్వరం పట్టి విషసర్పాలను సహితం మజ్జిగ చేసుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏముందయ్యా బాబు? మనకెందుకొచ్చిన వాదన గాని వెళ్ళి భోంచేయి. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. భోజనానికి తొందర ఏం లేదులేండి. మీరు ఒప్పుకుంటే నిద్ర మాత్రలు లేకుండా మీకు నిద్ర తెప్పించగలను. మాత్రలు కాకపోతే అరుకు పోస్తావు అంతేగా? నవ్వులాట కాదండి, సంగీతంతో మీకు నిద్ర తెప్పించగలను. అలా చేయడానికి ఒప్పుకుంటారా? విక్రంబాబు, సంగీతం పాడ్డానికి, దానికి తోడు ఆడ్డానికి అందమైన ఆడవాళ్లు, పక్క వాయిద్యాలకు పండితులు, వీరందర్నీ చేర్చి నా పడక గది ఒక పాట కచేరీగానో లేక డ్రామా స్టేజీగానో మారుస్తావా ఏం? సార్, అదంతా అక్కర్లేదు. రోజూ మీ భార్యగారైన మాలినీదేవి చేత పాట మాత్రం పాడించి మీకు నిద్ర తెప్పించగలను. ఇంతలో మాలిని అక్కడికొచ్చింది. తన పేరు వింటూనే ఆమె భర్త వైపు బెదురుగా చూడసాగింది. విక్రమ్ ఆమెకు విషయమంతా చెప్పాడు. సీతారాం గారు ఇంకా ఈ విషయంలో ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ రాత్రికే తనకు వైద్యం ఆరంభిస్తానని చెప్పి విక్రమ్ భోజనానికి వెళ్లాడు. మాలిని తన రిహార్సల్స్కు ఈ కార్యక్రమం అడ్డు వస్తున్నందుకు చాలా బాధపడింది. కాని తనకు తెలియకుండానే అటువంటి పరిస్థితి ఏర్పడినందుకు ఆమె ఎవరినీ నిందించలేకపోయింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని విక్రమ్తో పాటు భోంచేస్తున్న మాలిని ఆలోచనలు విక్రమ్ పిలుపుతో దూదిపింజల్లా ఎక్కడికో ఎగిరిపోయాయి. మాలిని గారు, మనం ఈ విషయంలో కొంచెం శ్రమ చేస్తే తప్పక విజయం సాధించగలం. ఆమె ఆలోచనలు ఎటో ఎగిరిపోవడంతో విక్రమ్కు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ఏంటి అలా చూస్తారు? ఈ రాత్రికే మీరు పాట పాడాలి. ఆ పాట సీతారాం గారికి జోలపాట కావాలి. జోలపాట నాకు రాదుగా. అతడు పెద్దగా నవ్వాడు. మన డ్రామాలోని పాటలే వరుసగా పాడండి, అవే చాలు. నేను కూడా అక్కడే ఉంటా. దయచేసి కొంచెం బాగా పాడాలి, అది మీ వంతు. ఆ రోజు అందరూ తొందరగా భోంచేశారు. 10 కావచ్చింది. విక్రమ్ సీతారాం గారి గదిలోకి వెళ్ళాడు. ఆయన వెనకే మాలిని కూడా ఆ గదిలోకొచ్చింది. ఏం జరుగుతుందో చూద్దామని గది బయట తారా, వేణువులు అటు ఇటు తిరుగుతూ చూస్తున్నారు. సీతారాం విక్రమ్ను చూసి ఒక చిరునవ్వు నవ్వారు. డాక్టర్ విక్రమ్, నీ కొత్త ప్రయోగం నా మీద ఆరంభిస్తావన్నమాట. సార్, మీరలా అనుకోకండి. ఇది ప్రయోగం అన్నదానికన్నా నిజం నిరూపించడం అంటే బాగుంటుందేమో. సరే కానీ సార్, మీరలా బెడ్ మీద పడుకోండి. మీ ఇష్టమైతే ఒక కప్పు పాలు తాగండి. అమ్మా, పాలల్లో ఏ నిద్రముందో కలిపి నేను దానివల్ల పడుకుంటే ఇదంతా నా ప్రభావం అనడానికా? నాకు పాలు వద్దు, పెరుగు వద్దు. సరే, అలాగైతే మాలినీదేవి గారు, మీరు పాట మొదలు పెట్టండి. ఆమె తీయని కంఠం ఆ గదిలో మారుమ్రోగింది. తన భార్య అంత చక్కగా పాడగలదని ప్రథమంగా ఆ రోజే తెలుసుకున్నాడు సీతారాం. పాటను చాలా ఉత్సాహంగా విన్నాడు. తాను దానిమ్మ పువ్వులాగుంటే ఎంత బాగుండోనని అర్థమొచ్చే ఆ పాట విని తన భార్య వైపు ప్రేమగా చూశాడు సీతారాం. విక్రమ్ ఆమెను వెంటనే ఇంకొక పాట పాడమన్నాడు. అప్పటి వరకు వెలుగుతున్న ట్యూబ్ లైట్ను ఆర్పేశాడు విక్రమ్. దాని స్థానంలో 0 వాల్టు బల్బు గుడ్డి వెలుగు ఆ గదిని ఆక్రమించింది. ఈసారి పాడిన పాట చక్రవర్తి అక్బారు దర్బారులో అనార్కలి నృత్యం చేస్తూ పాడిన పాట. ఈసారి సీతారాం ఆవలించసాగాడు. విక్రమ్ మాలిని వైపు చూసి పాటలు సాగించమని సైగ చేశాడు. ఆమె అలాగే పాట సాగించింది. ఈసారి విక్రమ్ మాలిని దగ్గరగా వెళ్లి ఆమె చేయి పట్టుకుని నెమ్మదిగా సీతారాం గారి బెడ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆమె ఆయన బెడ్ పక్కన నిలబడి పాడసాగింది. సీతారాం అప్పటికే గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. విక్రమ్, అతనితో పాటు మాలిని గదిబయటకొచ్చేశారు. తలుపు దగ్గరగా లాగి విక్రమ్ తన రూంలోకి వెళ్లిపోయాడు. అంతవరకు ఏం జరుగుతుందా అని చూస్తున్న తారా, వేణువులు ఆశ్చర్యపడ్డారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అప్పటికే రాత్రి 11 కావచ్చింది. విక్రమ్కు నిద్ర వచ్చిందిలాగుంది. ఒక్కసారి ఒళ్ళు విరుచుకున్నాడు. దాంతో అతనికి ఆవలింతలు కూడా వచ్చాయి. గది తలుపులు మూసుకుందామనొచ్చిన విక్రమ్కు తలుపు దగ్గరగా నిలబడ్డ మాలిని కనిపించింది. ఆమె చేతిలో డ్రామా పుస్తకం ఉంది. ఆమెను చూస్తూనే విక్రమ్కు విసుగు పుట్టింది. అతడు ఊరుకోలేకపోయాడు. మాలిని గారు, రిహార్సల్స్ రేపు చూద్దాం, ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది. ఆ మాటలకు ఆమె చలించలేదు. అతడు తలుపులు మూయకుండానే లోపలికొచ్చి తలుపు మూసింది. వెలుగుతున్న ట్యూబ్ లైట్ను ఆర్పేసింది. విక్రమ్కు ఆమె ప్రవర్తన చూసి మాట రాలేదు. ఆ చీకట్లో అతడు అలాగే నిలబడున్నాడు. ఆమె నెమ్మదిగా పిలుస్తోంది. విక్రమ్, ఇటు బెడ దగ్గరకు రా. విక్రమ్కు భూమి ఆకాశం ఏకమైపోయినంత పనైంది. దానికి తోడు ఆమె ప్రవర్తన అతనికి చాలా అసహ్యం వేసిందిలాగుంది.
మాలిని గారు, ఏంటి మీరనేది? మీకు ఒంట్లో బాగానే ఉందా, లేకపోతే మందేమన్నా ఇవ్వమంటారా? ఆమె అతనికి కనిపించడం లేదు, కాని ఆమె గట్టిగా గాలి పీలుస్తున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. అవును డాక్టర్ గారు, నాకు కావలసిన మందు మీ దగ్గరే ఉంది. ఒక్కసారి చేయి చూసి మందివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. విక్రమ్కు ఆమె ప్రవర్తన చాలా అసహ్యంగా తోచింది. ఆమెకెలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడల్లే ఉంది. మాలిని గారు, దయచేసి బయటకు వెళతారా, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటారా? ఆ మాట అతడు పూర్తి చేయకుండానే ఆ చీకట్లో అతని మాటలను బట్టి అతనికి దగ్గరగా వచ్చింది. ఆమె అతని చేయి గట్టిగా పట్టుకుంది. విక్రమ్, నన్ను రక్షించు. ఆ ముసలాడితో ఇన్నాళ్ళు బాధపడ్డాను. నిన్ను చూసినప్పటినుంచి నా మనసు నీ మీద లగ్నమైంది. కాదనుకు విక్రమ్, నన్ను కాదన్నావంటే నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే. ఆమె మాటలకు విక్రమ్ కొంచెం కూడా చలించలేదు. మాలిని గారు, మీరు నాకన్నా వయసులోనే కాదు, అన్ని విధాలా పెద్దవారు, మీ తమ్ముళ్లాంటి వాణ్ణి. నన్ను దయచేసి వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. విక్రమ్, నన్ను గొంతు పిసికి చంపాయి, అంతేగాని నిన్ను విడిచేది కల్లా. ఆ మాట అంటూ అతనికి దగ్గరగా వచ్చేసింది. విక్రమ్కు బాగా కోపం వచ్చింది. మాలిని గారు, మీరిలా అసభ్యంగా ప్రవర్తిస్తే గట్టిగా కేకేసి సీతారాం గారిని పిలవాల్సి వస్తుంది. సీతారాం గారు, ఆయనక రేపు 7 గంటల వరకు లేవరు. ఆమె మాటలకు విక్రమ్ ఆశ్చర్యపోయాడు. దాంతోపాటు విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఎక్కువైంది. మాలినీదేవి గారు, సీతారాం గారికి ఏమైంది? ఆవేశంలో మీరేదన్నా పిచ్చి పని చేయలేదు కదా? అయ్యో నా పిచ్చి విక్రమ్, ఆడది తలుచుకుంటే చేయలేని పనంటూ ఉండదు. ఆడదాని వల్ల ఎన్నో యుద్ధాలొచ్చాయి. ఆడదాని వల్ల ఎంతో రక్తపాతమైంది. కానీ ఆ ఆడదాని వల్లనే భర్తలు పోయిన ప్రాణాలను తిరిగి సంపాదించుకోగలిగారు. ఆడదాని వల్లే కొన్ని రాజ్యాలు నిలిచాయి. సీతారాం గారు హాయిగా నిద్రపోతున్నారు. ఆమె నవ్వుతోంది. విక్రమ్కు ఆమె ప్రవర్తన పట్ల మరీ కోపం వచ్చిందిలాగుంది. మాలినీదేవి గారు, మీరు మైకంలో ఉంటే తెలివిలోకి రండి. సీతారాం గారిని ఏం చేశారని అడుగుతున్నా. మీరు సరైన సమాధానం ఇవ్వకపోతే నేనే స్వయంగా ఆయన గదిలోకి వెళతాను. అలాగా? మీరు ఆయన గదిలో నుంచి బయటికి రాగానే ఆయన్ని లేపి 4 నిద్రమాత్రలు కలిపిన పాలు ఆయన చేత తాగించా. ప్రాణభయంగాని కంగారుగాని లేదు. అది ఆయన మామూలు డోసేలేండి. ఇంకా మన వ్యవహారం చూడండి. ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది. ఆమెలో ఇంగితం నశించింది. పశుత్వం ప్రబలింది. ఆమె ఏం చేస్తోందో ఆమెకే అర్థం కాని మొత్తులో కొట్టుకుంటోంది. ఆమె చేసే ప్రతి పనిని విక్రమ్ అడ్డుకుంటున్నాడు. ఇంకా అతనిలో సహనం నశించింది. ఆమెను బలవంతంగా బయటకు నెట్టడానికి నిర్ణయించుకున్నట్లున్నాడు. ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాడు. అతడు తన పట్ల సుముఖంగా లేడని మాలిని గ్రహించింది. విక్రమ్, నీలాంటివాడి కోసమే నా జీవితం ముడుపు కట్టాను. విక్రమ్, నీకింకేం చెప్పను. నేను అనాగ్రాహిత కుసుమాన్ని. నన్ను నమ్ము. నువ్వు అంటే మనం నాటక సమాజాన్నే స్థాపిద్దాం. దాంతోపాటు నువ్వు డాక్టర్ ప్రాక్టీస్ పెట్టి జీవితంలో మధురానుభూతులు పొందు. ఆడదాన్ని కాదన్నవాడు అంతంకాక మానడు. ఆమె ఏదో మాట్లాడుతోంది. అది పిచ్చిదాని ప్రలాపంలా ఉంది. అతడు ఆఖరుసారిగా ఆమెకు హితబోధ చేయదలిచాడు. మాలిని గారు, మీరు మీ భర్తను మోసం చేయడం ఒకటి, రెండవది మీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం తప్ప ఇందులో మీకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. విక్రమ్ గారు, తాగడానికి నీళ్ళడిగితే బావి తవ్వుకోమని సలహా ఇస్తున్నారు. ఇది ఏమంత సమంజసమో మీరే ఆలోచించండి. విక్రమ్కు మాట్లాడ్డానికే అవకాశం దొరకడం లేదు. అతడు ఆమెను బలవంతంగా తన గదిలోంచి బయటకు నెట్టివేసి లోపల తలుపు గడియ పెట్టుకున్నాడు. ఆమె బయట ఏదో బిగ్గరగా అరుస్తోంది. విక్రమ్ అవేమీ పట్టించుకోకుండా తన బెడ్ మీద పడుకున్నాడు. కొన్ని క్షణాల్లోనే అతనికి మంచి నిద్ర పట్టింది. తెల్లవారి అతడు తొందరగా లేచాడు. స్నానం ముగించుకుని బట్టలు మార్చుకున్నాడు. తన దగ్గరున్న సంచిలో బట్టలు సర్దుకుని ప్రయాణానికి సిద్ధంగా కూర్చున్నాడు. ఇంతలో తార ఒక ట్రేలో కాఫీ పాట్, టిఫిను తీసుకునొచ్చింది. విక్రమ్ ముందున్న టేబుల్ మీద పెట్టి వెళ్లబోయింది. విక్రమ్ ఆమె వైపు కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు. ఆమె గది బయటకు వెళుతూ విక్రమ్ వైపు తిరిగి చూసింది. విక్రమ్ కూడా ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె బెదురుతూ 2 అడుగులు ముందుకు వేసింది. కాని ఇంతలో ఆమెకు విక్రమ్ పిలుపు వినిపించింది. తారా, ఇటొకసారి వస్తావా? మంత్రముగ్ధలా ఆమె విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. బహుశా ఆమె కళ్ళు చూసే ఆ పేరు పెట్టారా అనిపిస్తోంది. తారా, మీ అమ్మగారేం చేస్తున్నారు? తార సిగ్గుపడుతూ అతని వంక ఓరగా చూసింది. అతడు ఆమెను పరీక్షగా చూడడం గమనించి తలదించుకుంది. డైనింగ్ హాల్లో కూర్చునున్నారు. నేను ఊరికి వెళ్ళిపోతున్నానని చెప్తావా?
ఆమె వెళ్ళిపోతుందని అనుకున్నాడు విక్రమ్. కాని ఆమె అలాగే నిలబడుంది. ఆమె ఏదో మాట్లాడాలి అనుకుందిలాగుంది. విక్రమ్ వైపు 1-2 సార్లు ఆశ్చర్యంగా చూసింది. మీరు వెళ్ళిపోతున్నారా? అవును, మీ అమ్మగారితో చెప్పి వెళ్ళిపోతాను. మరి నాటకం మాటేమిటి? మళ్ళీ వస్తారా? ఆహా, ఇక రాను. నాకిక నాటకంతో పనిలేదు. తార అతని వైపు మరీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆమె చూపులో ఏదో అనుమానం ఉన్నట్లుగా విక్రమ్ పసిగట్టాడు. ఏం తారా అలా చూస్తున్నావు? ఆమె వెంటనే సమాధానం చెప్పలేక 1-2 సార్లు ఎవరన్నా వస్తున్నారేమో అని గది బయటకు చూసింది. ఎవరూ రావడం లేదని నిర్ధారణ చేసుకుని, మరి అమ్మ ఇన్నాళ్ళు ప్రాక్టీస్ చేసింది వృధా కదా? దానికి నేనేం చేసేది? మీరు ఇంత సడన్గా వెళ్ళిపోవడానికి కారణం? అది నీకు అనవసరం. మీ అమ్మను ఒకసారి పిలుస్తావా? ఆ మాట విన్న తార కనుకొలుకులు ఎర్రబడ్డాయి. ఆమె అతని వైపు చొరచొరా చూసింది. తర్వాత ఆమె బిగ్గరగా నవ్వింది. నాటకం ఒక కళ, కళ ఒక నాటకం. అందుకే కళాకారులకు ఈ దేశంలో విలువ లేకుండా పోయింది. డబ్బు చేతికొచ్చే వరకు కళాకారుడు ఆదర్శ పురుషుడు, సత్యసంధుడు. డబ్బు చేతికొచ్చిన తర్వాత కళాకారుడు ఒక కళ్ళబొల్లి రాయుడు. అంత చిన్న వయసులో కూడా కొండ బద్దలు కొట్టినట్లుగా నిజాన్ని గట్టిగా మాట్లాడగలిగిన తారను చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆమె చిన్నదైనా తన కళ్ళు తెరిపించింది. అతను కాంట్రాక్టర్ పురుషోత్తం గారి వద్ద 500 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ మాటే తాను మరిచిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. అతడు తారవైపు చూశాడు. ఆమె ఈసారి అతని వైపు నిర్భయంగా చూస్తోంది. ఆ చూపు అతన్ని ఒక చెంపదెబ్బ కొట్టినట్లుగా బాధపడ్డాడు విక్రమ్. ఆమె అక్కడ్నుంచి నెమ్మదిగా కదిలింది. విక్రమ్ కూడా తారకు విషయాన్ని చెప్పదలిచాళ్లాగుంది. తారా, డ్రామా డబ్బులు తీసుకుని పారిపోయేంతటి నీచుణ్ణి మాత్రం కాదు. కాని ఆ విషయం నాకు గుర్తులేదు. మీ అమ్మగారి చేతికి ఆ డబ్బిచ్చి మరీ వెళతాను, సరేనా? నీ సందేహం తీరిందా? ఆమె ముఖం జేవురించింది. ఆమె తన కంఠధ్వని పెద్దది చేస్తూ, పాపం, డబ్బు తిరిగిచ్చేసి వెళ్ళిపోతారు. ఇది కళారాధన లేకపోతే కళాద్రోహమా? కాంట్రాక్టర్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో ఖర్చు పెట్టి పబ్లిసిటీ అవి చేయించుకున్నాడు. మిమ్మల్ని పెట్టి నాటకం ఆడిస్తానన్నాడు. కాని మీ దారిన మీరు పోతే జనానికి ముఖం చూపించలేక కాంట్రాక్టరు అంతర్ధానమవుతాడు. ఇంక నష్టపోయేదెవరు? పాపం, నోరులేని ఆ కళామ తల్లి. ఎందరో సమర్థులైన సంతానాన్ని కన్న ఆ తెలుగు కళామ తల్లి ఈనాడు ఈ తెలుగు గెడ్డ మీద అంతగా రాణించలేకపోతుందంటే దానికి కారకులెవరు? మీ కళాకారులే. ఏదో మనుషుల్లోని బలహీనతలను పెద్ద అడ్డుగోడలుగా భావించి కళామ తల్లి సేవలో తామే పెద్ద మడిగట్టుకున్న ఉత్తములమని చెప్పుకుంటూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ద్రోహం చేసేది ఈ కళాకారులే. ఆవేశంలో ఆమె ఏం మాట్లాడుతోందో ఆమెకు అర్థమవుతుందో లేదో గాని ఆమె అన్న ప్రతి మాట విక్రమ్ వీపు మీద చెరిచినట్లయింది. అతడు తల వంచుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇంతలో బయటనుంచి మాలిని చప్పట్లు కొట్టుకుంటూ లోపలికొచ్చింది. బేష్ తారా, నిజం చెప్పావమ్మా. నువ్వు త్వరగా రాకపోయేసరికి ఏదో ఇలాంటి గొడవే జరుగుతుందని అనుమానించొచ్చా? నా అనుమానం నిజమైంది. ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తాడు. ఆ తప్పు దిద్దుకోవడానికి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు అతని తప్పును పదే పదే బయటపెట్టి ప్రచారం చేయడం మంచిదంటావా? ఇది ఈనాటి కళాకారులం ఆదర్శవంతులమనుకునే పెద్ద మనుషులు చేసే పని. మాలిని రావడంతో పులిని చూసిన లేడిపిల్లలా బెదిరిపోయింది తార. విక్రమ్ తారకు ధన్యవాదాలు చెప్పాడు. ఇంకా అంతటితో ఆగక, తారా, ఇన్నాళ్లుగా నాలో గూడు కట్టుకునున్న దురాభిమానం నీ మాటలతో కరిగిపోయింది. ఇప్పటినుంచి నేను కళ కోసమేగాక మానవ సేవకు కూడా ఉపయోగపడేలా చూస్తాను. అవకాశం కోసం చూస్తున్న మాలిని మాటలు కల్పించుకుని, విక్రమ్ గారు, నన్ను క్షమించండి. ఇక నుంచి నా జీవితం కళ కోసమే అంకితం చేయదలిచాను. బేష్, ఎంత మంచి మాట విన్నాను. చూడండి మాలినీదేవి గారు, మనిషి తన సమర్థతతో పక్షులకు సహితం మాటలు నేర్పగలిగాడు. అలాగే మీ సమర్థతతో మీ తార ఒక మంచి కళాకారిణి కాగల సమర్థత ఉంది. స్వంతంగా ఆమె మాట్లాడిన మాటలు, దానికనుగుణంగా ఆమె కదలికలు ఏ పెద్ద కళాకారుడికి గాని కళాకారిణికి గాని లేవని నేను బలగుద్ది చెప్పగలను. మీ ఉద్దేశమేమిటో నాకు బోధపడలేదు అంది మాలిని. బోధపడ్డానికేముంది? ఆమె కళాకారిణిగా మన తెలుగు గెడ్డ మీద పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలదని నా నమ్మకం. ఏమ్మా తారా, నీకిష్టమైతే నీకు నాటకాల్లో ఛాన్స్ ఇప్పిస్తా. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే నిలబడింది. తనను మాలిని పరీక్షిస్తుందనే అనుమానం ఆమె కలిగింది. అందుకే ఆమె ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి చూడసాగింది.
మాలిని గారు, నేను ఒక సలహా ఇవ్వదలిచాను. మీరు అన్యదా భావించకపోతే చెప్తాను. కానీ అది మీ మనసుకు బాధాకరంగా మాత్రం ఉంటుంది. చెప్పండి విక్రమ్ గారు, సందేహించకండి. అది ఎటువంటి చేదు విషయమైనా భరించగలను. సహజంగా పచ్చి నిజాలన్నీ మొదట చేదు విషాలుగానే ఉంటాయి. విక్రమ్ చెప్పడానికి మొదట సందేహించాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో. తార చక్కని ఆర్టిస్ట్ అయ్యే సూచనలు నాకు బాగా కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో రెండవ అర్ధభాగంలో ఉన్నారు. మీరిప్పుడు కళాకారిణిగా తయారవడానికి, పేరు ప్రఖ్యాతలు పొందడానికి బహుశా కాలం చాలదేమో. అందుకే తారను తయారు చేస్తే ఆమె బాగా రాణిస్తుంది. విక్రమ్ గారు, మీ సలహాకు మా ధన్యవాదాలు. తారకు కూడా ప్రయత్నించి చూద్దాం. నిజంగా ఆమెలో మీరన్నట్లు నిగూఢమైన కళ్ళుంటే రాణిస్తుంది. దానికి తోడు కొంచెం అదృష్టం కూడా కలిసొచ్చిందంటే బంగారానికి పరిమళ అబ్బినట్లే. తారా, అనార్కలి పోర్షన్ నువ్వు చదివమ్మా. మనిద్దరం ప్రయత్నిద్దాం. ఎవరిది బాగుంటే ఆ రోజుకు వారే స్టేజ్ ఎక్కుదాం. విక్రమ్ గారు, ఎలా ఉంది ఐడియా? ఇంతలో ఆ రూంలోకి వేణు హడావిడిగా వచ్చాడు. అప్పటికే అతడు వాళ్ల సంభాషణ కొంత విన్నాడల్లే ఉంది. మమ్మీ, అన్ని ఛాన్సులు మీరే తీసుకుంటే ఎలా చెప్పండి? నాకు ఏదన్నా చూడండి. మీ పేరేమిటో? ప్రస్తుతానికి సలీం అని పిలుస్తాను. అందుకు ఎక్స్క్యూజ్ మీ. ఏదన్నా కమెడియన్ రోల్ అయినా పర్వాలేదు. ఈసారి నేను బాంబే నుంచి తిరిగొచ్చేసరికి ఏదన్నా చూడండి. మమ్మీ, మీ కోడలు బాంబే వెళుతుందట. ఇప్పుడే ఫోన్ చేసింది. డాడీకి కొంచెం రికమెండ్ చేసి కనీసం 1,000 రూపాయలైనా ఇప్పించకపోతే ఎలా చెప్పు? నాటకంలో పాత్రలు ఒకటి వెంట ఒకటి వచ్చినట్లుగా సీతారామగారు కూడా అక్కడికొచ్చారు. ఆయన గారు వస్తూనే వేణు మీద విరుచుకుపడ్డారు. ఏంటి, మా కోడలా? దారినిపోయే ప్రతి సన్యాసి కుక్క మా ఇంటి కోళ్ళైతే ఇంకా ఇల్లు కుక్కల దొడ్డి, అందులో ఒక గజ్జి కుక్క. బొంబాయి పోతాడట, బొంబాయి. అరే వేణు, బొంబాయి మన ఊరికెటుందిరా? ఆ ప్రశ్న వింటూనే వేణు తలగోక్కోవడం మొదలుపెట్టాడు. ఆయన నవ్వారు. ఓరి వెధవా, బొంబాయి ఏ దిక్కునుందో తెలియని బడుద్దాయి. డబ్బులు చెట్లకు కాయడం లేదని నీ ప్రియురాలైన ఆ కుక్కకు చెప్పు. నాన్న, ఎంతకో నాకు డబ్బిస్తారా లేదా? ఇవ్వను. అంతేకాదు, నీ ప్రవర్తన మారే వరకు 1 పైసా కూడా రాదు, సరేనా? డబ్బిచ్చి కుక్క పిల్లి అని ఎన్ని తిట్టినా పడతాంగాని ఉత్తపుణ్యానికే మీకు ముక్కు మొహం తెలియని ఒక అమాయకురాల్ని ఆడిపోసుకుంటే ఆ పాపం మీదే. నాకు టైం అయింది, టాటా, వస్తా. వేణు వెళ్ళిపోయాడు. విక్రమ్ అతనితో పాటు మాలిని గట్టిగా నవ్వారు. సీతారాం గారు కుమారుడు వెళ్లిన వైపే చూస్తూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు. అప్పటికే చెమటతో తడిసిపోయిన ముఖాన్ని తన పైకండువాతో తుడుచుకున్నారు. తార మాత్రం అన్నగారు వెళ్లిన తరహా అతని మాటల్లోని అమాయకత చూసి కంటతడి పెట్టుకుంది. తన పైట చెరుగుతో కళ్ళొత్తుకుంది. వేణు వెళ్లిన 1-2 నిమిషాలు అందరూ మౌనంగా ఉండిపోయారు. సీతారాం గారి రాకను చూసి అంతవరకు కుర్చీలో కూర్చున్న విక్రమ్, మాలిని లేచి నిలబడ్డారు. సీతారాం గారు చిరునవ్వు నవ్వుతూ విక్రమ్ వైపు చూసి అక్కడున్న కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చున్నారు. వాళ్ళందర్నీ కూర్చోమన్నట్లు చెయ్యి ఊపారు. విక్రమ్, మొత్తానికి గట్టివడివేనయ్యా. తస్తదియ్యా, నిద్రమాత్రం లేకుండానే నిద్ర పట్టించావు. ఇంకో విషయమయ్యా డాక్టరు, నిద్రలోంచి నన్నెవరైనా లేపారా ఇంకా నాకు నిద్ర పట్టదు. అలాంటిది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాలిని నన్ను లేపి 1 కప్పు పాలు కూడా ఇచ్చింది. నిద్రాభంగమైన మామూలుగానే నిద్ర పట్టిందయ్యా. విక్రమ్ మాలిని వైపు చూశాడు. ఆమె దొంగకు కన్నంలో తేలికుట్టినట్లుగా తలదించుకుంది. మళ్లీ సీతారాం గారు సంభాషణ ఆరంభించారు. విక్రమ్, నువ్వు నిజంగా పెద్ద డాక్టర్ అవుతావయ్యా. దాంతోపాటు పెద్ద యాక్టర్ కూడా అవుతావనుకుంటాను. కళకు, వైద్యానికి సమన్వయపరచగలిగిన శక్తి నీకు ఆ భగవంతుడు ప్రసాదించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అది సరే, తార ఇక్కడెందుకుంది? ఈమె కూడా నీ దారినే చూపిస్తున్నావా? అంటూ మాలిని వైపు కోపంగా చూశాడు. ఆమెకు మాటలు నోటుకొచ్చాయి. కాని సీతారాంను చూసి ఆ మాటలను తిరిగి మింగేసింది. ఇంతలో విక్రమ్ కల్పించుకుని, సార్, తారలో నటనా నైపుణ్యం ఉంది. ఆమె నటిగా బాగా రాణించగలదని నాకు అనిపిస్తోంది. దానికి తోడు అదృష్టం కలిసొస్తే పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించొచ్చు. సీతారాం కొంచెంసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు, విక్రమ్బాబు, నువ్వన్నది ఒక విధంగా మంచిదనే తోస్తోంది. ఈ రోజుల్లో పెళ్లి చూపులకొచ్చిన ప్రతి యువకుడు పిల్లని నానా ప్రశ్నలు వేస్తున్నాడు. అందులో ముఖ్యంగా నాట్యం, నాటకానుభవం ఉందా అని కూడా అడుగుతున్నారు. అందుకే నీ సలహా పాటించదలిచాను. విక్రమ్ గర్వంగా అక్కడున్న వారందరి వైపు చూస్తూ చివరిగా తన చూపు తారమీద నిలిపాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. విక్రమ్ ఆమెకు అనార్కలి పోర్షను చదవమనిచ్చాడు.